పాపముకు వచ్చే జీతం మరణం అని చెప్పబడుతుంది. అయినప్పటికీ మరి ఆదాము అవ్వ కొన్ని వందల సంవత్సరాలు బ్రతికారు కదా, దేవుడు చంపేది. మరి ఈ మాటలన్నీ చెప్తున్నది ఓకే కదా, కానీ చావలేదు. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన కృపగలవాడు, ఆయన దయ గలవాడు. ఆ ఉన్న అతిక్రమము బట్టి ఏం చేశాడు? ఏదైనా తోట నుంచి బయటికి పంపించేసాడు. హల్లెలూయా. అంటే నీ ఆశీర్వాదానికి నువ్వు కొంచెం దూరం వెళ్తావని అర్థమవుతుందా? ఇది నా సబ్జెక్ట్ కాదు, కానీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు. అవ్వ మోసపరచబడి పాపం చేసినప్పటికీ దేవుడు పాపము వచ్చే జీతము మరణం అన్నప్పటికీ, వారు ఆజ్ఞ అతిక్రమమే పాపమైనప్పటికీ, ఆయన ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ, వారు మరణముపై దారి తీసుకున్నప్పటికీ కూడా దేవుడు ఈ దినములనే మీరు చనిపోదురు అన్న దేవుడు